ఫ్రెండ్స్, మీ ఇంట్లో ఈ బజ్జీ మిరపకాయలు ఉంటే ఏం చేస్తారు? బజ్జీలే కదా వేసుకుంటారు. కానీ మా ఇంట్లో వెరైటీగా కర్రీ అవుతుంది. మన బజ్జీ మిరపకాయ కర్రీ చేయడానికి ఆనియన్స్, నువ్వుల పొడి, జీడిపప్పు అండ్ మన మిరపకాయలు రౌండ్ గా కట్ చేసి ఉంచుకుంది ఫ్రెండ్స్ మా మమ్మీ. అండ్ అడిషనల్ గా అల్లం, వెల్లుల్లి, టమాటా పేస్ట్ కూడా రెడీగా ఉంచుకుంది కర్రీ కోసం. మన ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది స్టవ్ ఆన్ చేసిన దగ్గర నుంచి. ఇప్పుడు మన ఆయిల్లో కట్ చేసుకుని బజ్జీ మిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మన బజ్జీ మిరపకాయలు ఫ్రై అయిపోయి బయటికి తీసుకోవాలి ప్లేట్లోకి. చూడండి ఫ్రెండ్స్, మిరపకాయలు అన్ని తీసేసుకున్నాం. ఇప్పుడు అందులో కొంచెం సోపు, 3 లవంగాలు, 2 దాల్చిన చెక్క, 1 ఇలాచి, ఇవి ఆయిల్లో వేస్తున్నాం ఫ్రెండ్స్. మన మసాలా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఆనియన్స్ చూడండి ఫ్రెండ్స్, కొంచెం ఆనియన్స్ ఫ్రై అయ్యాక మా మమ్మీ జీడిపప్పు వేసింది. ఇవి కూడా ఫ్రై అయ్యాక మన మసాలా అన్నది వేసుకోవాలి. ఈలోపు మనం ఫ్రోజన్ పైనాపిల్ తింటూ చిల్లవుదాం. ఎప్పుడైనా ఫ్రోజన్ ఫ్రూట్స్ తిన్నారా ఫ్రెండ్స్? సేమ్ ఐస్ క్రీమ్ లా ఉంటుంది, ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, మన ఆనియన్స్ అన్ని ఫ్రై అయిపోయి ఇప్పుడు మన టమాటో, అల్లం, వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం మమ్మీ. ఇది కూడా బాగా ఫ్రై అయ్యాక నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇందులో పసుపు, కారం, ధనియా పౌడర్, సాల్ట్ ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మన మసాలా మొత్తం బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నువ్వులు కూడా వేసుకోవాలి. ఇవి ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు, దాన్ని మిక్సీ చేసి ఆ పౌడర్ వేసింది మా మమ్మీ. దాంట్లోకుండా వాటర్ కొంచెం వేసి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న మన బజ్జీ మిరపకాయలు ఇది కొంచెం దగ్గర అయ్యాక మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. మనకి ఎంత గ్రేవీ కావాలంటే ఆ స్టేజ్ దాంట్లో వాటర్ యాడ్ చేసుకొని 5 మినిట్స్ నుంచి ఆఫ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మా మమ్మీ ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటుంది. ఒక 1 గ్లాస్ వాటర్ వరకు యాడ్ చేసుకుంటుంది. చూసారా ఫ్రెండ్స్, మన ఆయిల్ అంతా సైడ్కి సపరేట్ అయిపోతుంది. ఈ స్టేజ్లో మనం పొయ్యి ఆఫ్ చేసేసుకొని తినేయడమే. ఇంకా రైస్లోకైనా బాగుంటుంది, చపాతీలోకైనా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఇంట్లో. మీకు ఆల్రెడీ ముందే తెలిస్తే కామెంట్ చేయండి.